నిలయమైనటువంటి ప్రాంతం. దానికి పర్టికులర్గా దళిత నాయకుడిగా పేరున్నటువంటి పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ ఈ మధ్యకాలంలో చనిపోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎలా చనిపోయాడు, ఏం జరిగింది. క్రాంతి కుమార్ చనిపోవటానికి కారణం ఏంటనేది చాలా ప్రస్ఫుటంగా అందరికీ తెలిసింది. నేను చాలా బాధపడతా ఉన్నాను. ఎందుకంటే అనేక మంది కోసం ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు కుమారుడు ఆత్మహత్య చేసుకోవటం, అది కూడా వ్యవస్థను కాపాడే పోలీసుల ద్వారా నాకు ప్రాణహాని ఉందని చెప్పి అతని మీద ఒక ముద్ర వేస్తే ఆ ముద్ర ద్వారా వాళ్ళ కార్యకలాపాలకు చేయటం లేదని నెపంతో గత 4 నెలల నుంచి అతన్ని పోలీసులు వేధిస్తూ ఉంటే, నీ కుమారుణ్ణి ఖచ్చితంగా అంతం చేస్తామని కూడా తల్లితో చెప్పినటువంటి పరిస్థితి పోలీసులు చెప్తా ఉంటే, ఆ కుమారుడు క్రాంతి కుమార్ గుళికలు తిని ఇదిగో నేను చనిపోవటానికి ఫలానా పోలీస్ ఆఫీసరే కారణం అని చెప్పి వీడియో తీసి చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, నేను ఎందుకంటానంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వం రావటానికి ఈ పేరుపోగు వెంకటేశ్వరరావు ఒక భాగస్వామి. అతని కుమారుడే చనిపోతే పోలీసు వ్యవస్థ ద్వారా వారు చేస్తున్నటువంటి అకృత్యాలు భరించలేక చనిపోతే ఏం కేసు పెట్టారయ్యా? అంటే పోలీసులు చట్టం తెలియదా? పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి కేసుని మీరు గాలికి వదిలేస్తారా అని అడుగుతా ఉన్నాం. నేను డిమాండ్ కూడా చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చట్టం తెలియని అధికారులు, చట్టం తెలియని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అవసరమా అని అడుగుతా ఉన్నాం. ఏ క్రాంతి కుమార్ తీసుకున్న వీడియో సుమోటో ఎందుకు తీసుకోలేదు? నేను హోమ్ మినిస్టర్ అడుగుతా ఉన్నా, ఎందుకమ్మా నువ్వు గీతలు కాసుకోటాక? ఎందుకు నువ్వు మంత్రిగా దళితులను కాపాడలేనటువంటి దానివి, దళిత చట్టాలను గౌరవించలేని దానివి, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది. నేను కమిషన్ చైర్మన్ గా చేశాను 2 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు. ఏ కమిషన్ చైర్మన్ గారు మీకు తెలియదా చట్టం? ఏమైపోయావు? కళ్ళు లేని కబోజులాగా చంద్రబాబు దాకా ఊడిగం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎందుకు కేసును ఆల్టర్నేటివ్ చేసి ఎస్సీ ఎస్టీ చట్టం, దాంతోపాటు అనేక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ క్రాంతి కుమార్కి న్యాయం చేయలేకపోతా ఉన్నారు? ఈ రోజుకి మేము అడుక్కోవాలా? ఈ రోజుకి ప్రెస్ ముందు వచ్చి మేము మాట్లాడాలా? ఎందుకు ఆల్టర్నేటివ్ మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలా? చట్టం మీకైతే ఒకటి, మా పేదవారికి, మా మాదిగలకైతే ఒకటా, మా ఎస్సీలకైతే ఒకటా? చనిపోతా ఏం చెప్పాడు తెలుసా? నేను మాది కులంలో పుట్టించడం వల్లే ఇలా సరిపోతాను అని చెప్పాడు క్రాంతి కుమార్. బాధ్యత మీది కదా చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. ఎందుకో నిమ్మకు నీరెత్తినట్టున్నా ఉన్నారు? మా చట్టాలు మీరు చుట్టాలుగా ఎందుకు వాడుకుంటా ఉన్నారు? మా చట్టాలను ఎందుకు అపహాస్యం చేస్తా ఉన్నాడు? ఒక ప్రక్క ఎస్సీ కమిషన్ చైర్మన్కి ఈ రోజుకి ఈ ఇంటికి వస్తానికి తీరిక లేదా? ఎవరి కోసం ఉంది చట్టం? రాజ్యాంగబద్ధమైన చట్టాన్ని మీరు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఊడిగం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏదో చెప్తా ఉంటదిగా, మొన్నేదో ఆమె మా మంత్రి అమర్నాథ్ గారు ఏదో అన్నారని చెప్తే దాన్ని చట్టాల్లో తీసుకొని మీరు కేసులు ట్రై చేశారే. ఏమమ్మా మంత్రి గారు, మా క్రాంతి కుమార్ చనిపోతే, ఒక దళితులు చనిపోతే, ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన పేద నిరుపేద వాళ్ళ తండ్రి ఉద్యమకారుడు చనిపోతే నువ్వు రావా? కేసులు పెట్టవా? మా చట్టాలను గౌరవించవా? ఎవరికి బాధ్యత వహించాలని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ కేసు తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాల్సిందే. ఇలాంటి కేసులు అనేకం. నిన్న ఇక్కడే ఇంకొక కేసు జరిగింది, దాని మీద స్పందించారు. దాని మీద స్పందిస్తే కూడా మా పార్టీ కారణం, మా నాయకుడే కారణం. మరలా మేము కూడా వదిలిపెట్టాం. ఈ వెంకటేశ్వరరావు ఏ పార్టీ అయినా, క్రాంతి కుమార్ ఏ పార్టీ అయినా, అక్కడ సాయి కృష్ణ ఎవరో అతనే పార్టీ అయినా, ఇంకెవరే పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వాళ్ళ కుటుంబాలకు న్యాయంగా జరగాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధంగా ఉన్నాం. న్యాయం జరగాల్సిందే. మేము పార్టీలు చూడం. సమాజానికి ఉపయోగపడే ఏ మంచి పనికైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వెంట ఉంటాడు ఖచ్చితంగా. ఆ కోణంలోనే ఈరోజు అడుగుతా ఉన్నాం. రెండవది, నేను దళితుడిని, చట్టాలను గౌరవించిన వాడిని, చట్టాలను పనిచేసిన వాడిని. ఈ రోజుకి మీరు
మెదలకుండా మేము ఇంకా వచ్చి కమిషనర్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేది ఏంటి? ఏ కమిషనర్ గారు ఎందుకు మీరు కంప్లైంట్ మీరు కేసు రిజిస్టర్ చేయలేదు? ఆల్టర్నేటివ్ చేయలేకపోయారా? తెలియదా మీకు చట్టాలు? అందుకనే మేము అడుగుతా ఉన్నాం, వెంటనే ఎస్సీ ఎస్టీ కేసుని, అట్రాసిటీ కేసుని ఇంప్లిమెంట్ చేయండి. ఎవరు ఈ కేసుకు బాధ్యుడైన ఆయన అరెస్ట్ చేయాలా? సిబిఐ ఎంక్వైరీ ఇటన్నింటి ర్యాండమ్గా జరుగుతాయి ఈ నెల రోజుల్లో. మొన్న కర్నూలులో మాలగంగమ్మ ఆమె చనిపోతే ఆమెను పోలీసులే చంపేశారు. నిన్నగాక మొన్న ఎక్కడ కృష్ణా జిల్లాలో విజయ్ కుమార్ అనే వ్యక్తి, ఆ సిఐ కారణం. ఈరోజు ఇక్కడ ఈ సిఐ సమక్షంలో ఇద్దరు. ఇట్లా జరుగుతూ ఉంటే ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ఏం చెప్తా ఉన్నాయి? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో చట్టాలు అపహాస్యమవుతా ఉన్నాయి, కేసులు పెరిగిపోతా ఉన్నాయి, న్యాయం జరగటం లేదు. పూర్తిగా చెప్తా ఉన్నారు. మీ చేతగాని తనానికి నిలువుటర్థం కాదని అడుగుతా ఉన్నాం. కేసులు ఎక్కడ ఏం జరిగినా బాధ్యత లేకుండా సంస్కారహీనంగా ప్రజలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు వ్యవస్థలను తన జేబు సంస్థలుగా తీసుకొని మీ జేబుల్లో పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మా కాంతి కుమార్కి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? ఏమయ్యా మీ ప్రభుత్వం కోసం రావాళ్ళు ఊవిరుడేరయ్యా? మీకు ఓటే తిరిగాడయ్యా వెంకటేశ్వరరావు, క్రాంతి కుమార్. వాళ్ళని చంపితే వాళ్ళకి రావాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులు కూడా రానియకుండా చేస్తా ఉన్నారు. తప్పకుండా క్రాంతి కుమార్ విషయంలో ప్రభుత్వం బాధ్యత వహించాలా? చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే ప్రక్క జరిగిన కేసులో ఇన్వాల్వ్ అయ్యే తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడి కేసుని స్పీడ్గా చేసి నిజంగా మీరు ఇచ్చిన సిట్ మీద కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే మీరు వేసే సిట్టే మీరు చెప్పే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దీని మీద కాదు, ఒక జడ్జితో ఎంక్వైరీ చేయాలా ర్యాండమ్గా జరిగే ఈ కేసుల విషయంలో, అప్పుడే న్యాయం జరుగుతుంది. అందుకని మేము అడుగుతా ఉన్నాం సిబిఐ ఎంక్వైరీ. అలాంటి రాష్ట్రంలో జరిగే ప్రతి మీ ఫెయిల్యూర్స్, మీ యొక్క ఆధ్వర్యంలో జరిగే ఈ మర్డర్ కేసుల విషయంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాల్సిందే. పర్టికులర్గా క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే. రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎస్సీ ఎస్టీ కమిషనర్ కళ్ళు తెరవాల్సిందే. హోంమంత్రి నోరు తెరవాల్సిందే. చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్సీ ఉద్యమాల్లో కావచ్చు, అనేక సామాజిక ఉద్యమాల్లో పేరుపోగు వెంకటేశ్వరరావు అంటే తెలియని వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఆర్పిఎస్కి అధ్యక్షుడిగా ఉంటూ కూడా అనేక ప్రజా ఉద్యమాలకి ముందుండే వ్యక్తి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు. ఈరోజు వారి కుమారుడు క్రాంతి కుమారు ఏ విధంగా చనిపోయారో వారి యొక్క సెల్ఫ్ వీడియో ద్వారానే మనందరం కూడా వినడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత పేరుపోగు వెంకటేశ్వరరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కళ్ళం కూడా వచ్చి వారికి మద్దతు పలుకుతున్నాం. అదేవిధంగా ఈరోజు మెరుగు నాగార్జున గారు కావచ్చు, స్వామిదాస్ గారు కావచ్చు, మా కనకారావు గారు కావచ్చు, శేషగిరి గారు కావచ్చు, పెద్దలందరూ కూడా పేరుపోగు వెంకటేశ్వరరావు గారిని పరామర్శించి వారి ఏదో క్రాంతి వాళ్ళ పిల్లలను కూడా పలకరించడం జరిగింది. చాలా దుర్మార్గం. ఈరోజు 3 పిల్లల తండ్రి అతను. పోలీసులు ఏ విధంగా వేధిస్తున్నారనేది అతని యొక్క వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వీడియోలో పోలీసులు వేధింపులే కాదు, నేను ఎస్సీ కులంలో పుట్టి తప్పు జరిగింది, ఎస్సీ కులాలు కాబట్టి నాకు ఇలా జరుగుతుందని చెప్పనే విధంగా అతను మరణ వాగ్మూలం వింటుంటే చాలా బాధేస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమిలో ఉన్న నాయకులందరినీ సూట్గా ప్రశ్నిస్తున్నాను. కనీసం ఆ సెల్ఫీ వీడియో చూసినా సరే మీకు మనసు కరగలేదా? ఈ విధంగా రౌడీ షీటర్లు అని చెప్పని మీరే ముద్రేస్తారు, వాళ్ళ చావుకు కారణం కూడా మీరే అవుతున్నారు. అంటే రౌడీ షీటర్లు అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి రౌడీ షీట్లు లేవే. ఈరోజు రౌడీ షీట్లు అని చెప్పి వీళ్ళేస్తారు. ఆ వంక పెట్టుకుని ఇందాక నాకు వెంకటేశ్వరరావు చెప్తుంటే వాళ్ళని ఏ విధంగా హింసిస్తున్నారనేది వాళ్ళ అబ్బాయి మాటల్లో వాళ్ళు చెప్తుంటే మాకు బాధేస్తుంది. వాళ్ళు అన్నీ ఏదో గతంలో ఎప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, వాటన్నిటి పక్కన పెట్టి కుటుంబం కోసం ఈరోజు బతుకుతుంటే వాళ్ళని ఆ విధంగా బతకనివ్వకుండా వారి చావుకి కారణమైన ప్రభుత్వం ఇది. అతను ఆత్మహత్య కాదు,
ప్రభుత్వ హత్యగానే దీన్ని మనందరం కూడా భావించాలి. మళ్ళీ దీన్ని వీళ్ళింట్లో కుటుంబ సభ్యుడు ఒకరు చనిపోయి బాధపడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాడతారండి, రౌడీ షీటర్లు, క్రిమినల్ అని చెప్పని మరీ ఆ కుటుంబాన్ని ఇంకా ఎక్కువగా వేధించే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ, డిప్యూటీ సీఎంగా ఉండి తగుద్దా మీకు? అసలు తగునా ఇది? అసలు ఏం జరిగింది ఈ కేసులో, ఎలా జరిగింది, వాళ్ళకి ఏ విధంగా మన ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి చూడడం పక్కన పడేసి వాళ్ళు క్రిమినల్స్ అలాగా చేయాలి, నాకు హోమ్ మినిస్టర్ ఇచ్చుంటే కనుక నేను ఇంకా వేరే విధంగా చేసేవాడిని అని చెప్పని ఈ సందర్భాల్లో మాడతారు ఎవరైనా. కానీ ఈ సందర్భాల్లో మాడతారా? నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను, అమ్మా నువ్వు మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసు గురించి మాడతావు, ఈరోజు పేరుపోగు వెంకటేశ్వర అబ్బాయి చనిపోతే కనీసం మేము మాట్లాడాలని చెప్పని ఆలోచన కూడా రాదమ్మా నీకు? అంటే మీ మీద ఎస్సీ ఎస్సీ కేసులు ఎందుకు వస్తాయంటే మీ మీద ఎవరైనా మాట్లాడితేనే ఆ కేసుని ఉపయోగించే విధంగా మీరు ఎస్సీ ఎస్సీ కేసుల్ని వాడుతున్నారు తప్ప ఈరోజు నిజంగా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మీ ప్రభుత్వం ఎక్కడైనా తోడుగా ఉందా కనీసం? ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, చిన్న పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఈరోజు ఎవరు చూస్తారు ఆ భవిష్యత్తుని? దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ వీడియో రిలీజ్ అయ్యి దాదాపు 5 నుంచి 6 రోజులు అవుతుంటే, ఇంచుమించు వారం రోజుల దాకా అవుతుంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం స్పందన లేదంటే దీన్ని ఏ విధంగా భావించాల్సిన అవసరం ఉంది? ఇంతకు మా నాగార్జున గారు చెప్పినా కానివ్వండి, వెంకటేశ్వర గారు కూడా కూటమి ప్రభుత్వానికి గెలుపులో కారణమైన వ్యక్తి. అటువంటి వ్యక్తికే మీరు న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి చేస్తారు మీరు న్యాయం? చిన్నపిల్లలను చూసి కూడా మనసు కరుణించదా మీకు? పిల్లల్ని చూసినా సరే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఆలోచన ఉండదా? ఇన్ని జరిగినా కానీ ఇప్పటి వరకు కూడా ఏదో తూతు మంత్రంగా ఏదో మేము కేసు కట్టామని చెప్పిన ఎఫ్ఐఆర్ కట్టామన్నారు తప్ప చర్యలు వేయండి. అసలు ఇంతవరకు చర్యలు వేయి. ఎవరిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు కూడా మీరు? మళ్ళీ ఈరోజు ఎస్సీ సంఘాలన్నీ కలిసి పోలీస్ కమిషనర్ గారు కలిసి అని చెప్తున్నారు. ఎన్నిసార్లు వినిపించుకోవాలి మీకు? ఆయన ఆల్రెడీ స్పందనలో ఒకసారి చెప్పారని చెప్తున్నారు. అదేవిధంగా అందరం కూడా సెల్ఫీ వీడియో చూసాం. సుమోటోగా కేసు తీసుకోవద్దు మీరు, తీసుకొని బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే చులకనా? ఎస్సీ వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాలంటే మీకు చులకనా? ఎవరి కోసం పనిచేస్తారని చెప్పిన భావన మీ అందరికీ కూడా. ఇది చాలా తప్పు. ఇది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ కానీ, ఆ రోడ్లో మీరు గంటల తరపున ప్రతిరోజు తిరిగి వెళ్తుంటారు కదా. అదే రోడ్డు కదా, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలని ఆ రోడ్లో తిరుగుతారు కదా. ఈ రోడ్డుకు వచ్చి మాట్లాడే అవకాశం మీకు లేదా? ఎందుకు రాలేకపోతున్నారు మీరు? అంటే మీకు చులకన అన్నమాట. ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రమే మీరు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బడుగు బలహీన వర్గాలను కానీ మీరు ఓటు బ్యాంకుగా వాడుకుంటారు తప్ప మీరు ప్రభుత్వాన్ని గట్టనెక్కిన తర్వాత ఎప్పుడు కూడా ఈ వర్గాలను పట్టించుకున్న పరిస్థితి లేదు. మీ దగ్గర అంటున్నారు కదా, కొంతమంది అనేవాళ్ళు కదా, చంద్రబాబు నాయుడు అనేవాడు ఎస్సీలు ఎవరిని పుట్టాలనుకుంటారా అని చెప్పని. ఇవన్నీ చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కానీ మీరు ఎవరైతే ఈ క్రాంతి కుమార్ చావుకు కారణమయ్యారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీరు వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, వారికి నష్టపరిహారం ఇవ్వాలి. మీరు ఇవన్నీ చేయని పక్షంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా ఈ కుటుంబానికి లీగల్గా కావచ్చు, అన్ని విధాలుగా కావచ్చు, మా పార్టీ తోడుగా ఉంటుంది. వీళ్ళకి న్యాయం చేరికే వరకు కూడా మేము వాళ్ళతో ఉంటామని చెప్పి మీకు మేము హెచ్చరిస్తున్నాం. మేము ఈరోజు సోదరుడు పేరుపోగు వెంకటేశ్వరరావు జరిగినటువంటి అన్యాయాన్ని, వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. సెల్ఫీ వీడియోలో ఆయన పేర్కొన్నటువంటి అంశాల్లో ఒకటేమో
ఆయన శారీరకంగా హింసిస్తా ఉన్నారు, ఆ సిఐ ద్వారా ఈ విధంగా జరుగుతూ ఉందని చెప్పి అదే కాకుండా సామాజిక కోణం కూడా నేను మాదిగ కాబట్టే నన్ను ఈ విధంగా మరి చిత్రవదకు గురి చేస్తున్నారు, అందుకనే నేను చనిపోతున్నానని చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ప్రేరేపించినటువంటిది ఆయన ఏదైతే ఆత్మహత్య కారకుడైనటువంటి వారిని వెంటనే నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద కేసు కట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. మీ దృష్టికి తీసుకొచ్చినా, ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చినా ఏ మాత్రం కూడా చలనం లేదు. మేము అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం అంటే దళితుల పట్ల ఒక విధంగా, వేరే క్యాస్టుల పట్ల ఒక విధంగా మీరు ఎట్లా ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు పేరుపోగు వెంకటేశ్వరరావు ఒక సామాజిక అవగాహన కలిగినటువంటి అణగారిన వర్గాలని అభ్యుదయంలోకి తీసుకురావాలని చెప్పి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. కానీ ఆయనకే అన్యాయం జరిగితే, ఆయన కుమారుడిని కోల్పోతే మీరు ఇంతవరకు స్పందించరా? మేము అడుగుతా ఉన్నాం, ఇది మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే తీసుకోవాలి. మీరు సిట్ వేశారు, దానిలో ఈ కేసుని క్రాంతి కుమార్ కేసుని ఇంక్లూడ్ చేశారా? మేము అడుగుతా ఉన్నాం, ఇంక్లూడ్ చేశారా క్రాంతి కుమార్ కేసుని? అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ని వేశారు, ఆయనకి ఈ క్రాంతి కుమార్ యొక్క వీడియో మీరు ఇచ్చారా? ఇది కూడా ప్రకటన చేయాలి ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసి కమిషనర్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, డీజీపీ గారిని అడుగుతా ఉన్నాం. ఈ కేసులో దళిత సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు మళ్ళీ కంప్లైంట్ చేసినాయి. ఇది ఇంతటితోటి కాదు, ఇది పోరాటం ఉధృతం చేస్తాం, న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం. మీరు వెంటనే స్పందించండి, లేకుంటే రాబోయే ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పి ఈ యొక్క పేరుపో క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అటవీకి పరిపాలన రాజ్యం వెళ్తా ఉంది. చూస్తా ఉంటే పేరుపోగు వెంకటేశ్వరరావు అన్న నిత్యం పోరాటం చేసేటటువంటి వ్యక్తికే అన్యాయం జరిగితే కనీసం ఈ ప్రభుత్వం స్పందించిన తీరుని దాదాపుగా 4-5 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు అక్కడ స్పందించారు. ఈరోజు సెల్ఫీ వీడియో ఆ కుర్రోడు రిలీజ్ చేసిన తర్వాత కనీసం ప్రాథమిక హక్కులను కూడా కనీసం పట్టించుకోకుండా ఒక దళిత యువకుడు చనిపోతే కనీసం ఆ ప్రభుత్వం స్పందించినటువంటి తీరు చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన కొనసాగుతా ఉందో అర్థమవుతా ఉంది. అంటే యుద్ధాల్లో కూడా రాజనీతి ఉంటుంది. కనీసం ఇంతవరకు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అన్నా కానీ కేసు పెట్టి దాని మీద కారకులైనటువంటి వాళ్ళని శిక్షిద్దామనే ఆలోచన ఎక్కడ కూడా ఈ పాలకులకు లేదు. మళ్ళీ ఎన్నికలు వస్తాయిలే, ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వర్గాల్ని మళ్ళీ మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి దగ్గరికి తీసుకుంటే సరిపోద్దని అనుకుంటా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ పేరుపోగు వెంకటేశ్వరరావు అన్న కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి దళితుల పట్ల, అణగారి వర్గాల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయానికి ఈ సంఘటనే ఉదాహరణగా మేము పేర్కొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంతవరకైనా పోరాటం, ఈ కుటుంబం న్యాయం జరిగే వరకు, ఈ కుటుంబం ఈ విధంగా అవడానికి గల కారకులైనటువంటి వారిని శిక్షించే వరకు కూడా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.